పెద్ద ఎత్తున ఆందోళనని నిరసనల్ని తెలియజేస్తా ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది పైగా ఉన్నటువంటి కార్మికుల్ని నట్టేట ముంచేలాగా దుర్మార్గమైనటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక కోడ్లను తీసుకొచ్చింది. దీన్ని నిరసనగా ఈరోజున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో అత్యంత దుర్మార్గంగా కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని చట్టాలని రాజ్యసభలో లోక్సభలో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఈరోజు నరేంద్ర మోడీకి అంబానీలు అదానీలు వంటి కార్పొరేట్లు మాత్రమే కావాలా? ఈ దేశంలో కష్టపడుతున్నటువంటి కార్మిక వర్గం అవసరం లేదా? కార్మిక వర్గం యొక్క హక్కుల్ని తొంగలోకి తొక్కి ఈ రోజున కార్మిక చట్టాలని రద్దు చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. ఎప్పటికైనా నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను రద్దు చేసే ఆలోచన వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి చట్టాలు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఏం కాదు, నరేంద్ర మోడీ బాబు ఇచ్చిన చట్టాలు కాదు ఇవి. దేశ కార్మిక వర్గం స్వంత పోరాటానికి ముందే పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఇవి. మరి అటువంటి చట్టాలను నిర్వీర్యం చేయడానికి ఎవడిచ్చాడు హక్కు? అందుకని మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ లేబర్ కోడ్ని రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో కార్మికులు పక్షాన ఉంటారని చెప్పి కార్మికుల ఓట్లతో 151 సీట్లు గెలిచి ఈ రోజున కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ ఏదైతే విధానాలు అవలంబిస్తున్నాడో అదే బాటలో జగన్మోహన్ రెడ్డి పయనిస్తూ ఉన్నాడు. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాలను ఆలోచించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజున అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అనేక మంది చిరుద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు నిలిపివేశారు. మీరు ఇచ్చేది 10,000, 12,000, 15,000 రూపాయల జీతం. వాళ్ళు కష్టపడిన దానికి జీతం ఇస్తున్నారు అంతే తప్ప వాళ్ళకి నజరానాలు ఇవ్వట్లేదుగా. మరి సంక్షేమ పథకాలు ఎందుకు ఆపారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కార్మికులు రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాడు. సంవత్సరంన్నర దాటింది, ఎందుకు చేయట్లేదే జగన్మోహన్ రెడ్డి? సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు. ఎన్నికలే సంవత్సరంన్నర గడిచింది, ఎందుకని సిపిఎస్ విధానాన్ని మీరు రద్దు చేయలేదు? చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పులు చేశాడో అదే తప్పుల్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డుని నిర్వీర్యం చేసేటువంటి విధంగా నిధుల్ని దారి మళ్లించేటువంటి తప్పుడు పనులకి జగన్మోహన్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు. ఐకేపీ, విఓఏలు, మెప్మా, ఆర్పీలు, అనేక మంది చిరుద్యోగులు ఉద్యోగ భద్రత లేక తీవ్రమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. లక్షలాది మంది హమాలీ కార్మికులు ఎటువంటి చట్టాలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల పైన జీవో నెంబర్ 21 తీసుకొచ్చి వేలాది రూపాయల పెనాల్టీలు విధిస్తూ ఉన్నారు. అంటే నీకు ఓటేసి గెలిపించినటువంటి కార్మిక వర్గం మీద నువ్వు కక్షపూరితంగా వాళ్ళని భారాలు వేసేటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తూ ఉన్నావు. తక్షణమే ఈ విధానాలు వెనక్కి తీసుకో. లేని పక్షంలో గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.